ఒకవైపు బౌలర్ల విధ్వంసం, మరోవైపు బ్యాట్స్మెన్ ఊచకోత. వికెట్లను గిరాటేసిన బంతులతో స్పిన్నర్లు ముచ్చెమటలు పట్టిస్తే సిక్సర్ల మోతతో విరుచుకుపడి విధ్వంసం సృష్టించి ఓపెనర్ల బౌలర్లను ఊచకోత కోశారు. పూర్తి ఆధిపత్యంతో తొలి మ్యాచ్లో గ్రౌండ్ విక్టరీతో ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 టీ20 మ్యాచ్ల సిరీస్కు వెల్కమ్ చెప్పారు. ఈడెన్ గార్డెన్స్లో ఇంగ్లాండ్తో జరిగిన తొలి టీ20లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది టీమిండియా. ఎప్పట్లాగే హర్ష్దీప్ సింగ్ ఆరంభ ఓవర్లలో 2 వికెట్లు తీసి ఇంగ్లాండ్ టాప్ ఆర్డర్ను కూల్చాడు. ఆ తర్వాత బట్లర్ చెలరెక్కిపోవడంతో ఇంగ్లాండ్ స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 44 బంతుల్లో 68 పరుగులు చేసిన బట్లర్ 8 ఫోర్లు 2 సిక్సర్లతో ఒంటరి పోరాటం చేశాడు. దీంతో 7 ఓవర్లలో ఇంగ్లాండ్ స్కోర్ 2 వికెట్ల నష్టానికి 61. దీంతో ఇంగ్లాండ్ భారీ స్కోర్ సాధించేలా కనిపించింది. అయితే స్పిన్నర్లు బంతి అందుకోవడంలో సీన్ రివర్స్ అయిపోయింది. వరుస బంతుల్లో వరుణ్ చక్రవర్తి, బ్రూక్ లివింగ్స్టన్లను పెవిలియన్ చేర్చారు. దీంతో ఇంగ్లాండ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. 20 ఓవర్లలో అతి కష్టం మీద 132 పరుగులు చేసి ఆలౌట్ అయింది. 133 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు ఆర్చర్ వేసిన తొలి ఓవర్లో 1 పరుగు రావడంతో గెలుపు అంత ఈజీ కాదు అనేలా అనిపించింది. కానీ 2వ ఓవర్లలోనే సంజు శాంసన్ 4 ఫోర్లు ఓ సిక్సర్ బాదాడు. ఇక అక్కడి నుంచి పరుగుల వరద కొనసాగింది. 3వ ఓవర్లో ఓ 6 4తో ఊపందుకున్న అభిషేక్ ఆ తర్వాత తగ్గేదేలే అన్నట్టు బౌలర్లపై విరుచుకుపడ్డాడు. బౌండరీలు వర్షం కురిపిస్తూ ఫాస్టెస్ట్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇంగ్లాండ్ బౌలర్లను ఊచుకోత కోశాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన అభిషేక్ శర్మ 34 బంతుల్లో 5 ఫోర్లు 8 సిక్సర్లతో 79 పరుగులు చేశాడు. అభిషేక్ విధ్వంసంతో భారత లక్ష్యాన్ని 12.3 ఓవర్లలో ఛేదించింది. 3 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకున్నాడు.